హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు A to Z వంటలు. ఈరోజు వీడియోలో సేమియా పకోడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఆనియన్, క్యాబేజ్, చికెన్ పకోడా లాంటి రొటీన్ వెరైటీస్ కాకుండా ఒకసారి ఈ సేమియా పకోడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కమెంట్ చేయండి, తెలియని వాళ్ళు ఈ వీడియో చూసేసేయండి. ముందుగా అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోండి. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక కప్ సేమియా తీసేసుకొని అందులో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలుపుకుంటూ ఒక అర నిమిషం పాటు వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక అర నిమిషం వేడి చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 minutes అలాగే ఉంచేసేయండి. ఇప్పుడు ఈ సేమియాని వాటర్ లేకుండా ఫిల్టర్ చేసేసుకోండి. నేనైతే ఇలా గరిటెతోనే తీసేస్తున్నాను. తీసేసి ఒక గిన్నెలో పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పకోడా కోసం ఆనియన్ కట్ చేసుకుందాం. నేను 2 ఆనియన్స్ తీసుకుంటున్నాను, మీకు కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. వీటిని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక 6 to 7 పచ్చిమిర్చి తీసుకోండి, వాటిని కూడా ఇలా చిన్నగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ సేమియా, దాంట్లోకి ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. అలాగే 2 tablespoon కారం, 1 teaspoon ధనియా పౌడర్, 1 teaspoon జీరా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, అలాగే 2 tablespoon బియ్యం పిండి, 1 కప్ శనగపిండి వేసేసుకోండి. ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడానికి వాటర్ వేయాల్సిన పని లేదండి, ఎందుకంటే ఆనియన్ అండ్ సేమియాలో ఉండే వాటరే సరిపోతుంది. ఒకవేళ మీకు మరీ గట్టిగా అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర వామ్ ఉంటే కనుక అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. చూసారుగా పకోడా పిండి అయితే రెడీ అయిపోయింది. దీన్ని డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. దానికోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దీన్ని చిన్న చిన్న పకోడీలుగా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. చూసారుగా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక 5 to 6 పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకొని పకోడా పైన వేసేసుకోండి. చూసారుగా క్రంచీ అండ్ టేస్టీ సేమియా పకోడా అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు ఈవినింగ్ టీ టైం స్నాక్స్గా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ పకోడాని పచ్చిమిర్చితో కలిపి తిన్నారంటే ఆ రుచే వేరు. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.